హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హిందూ మతంలో దేవాలయాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ క్రమంలోనే కొన్ని దేవాలయాలకు వాటికున్న విశిష్టల దృష్ట్యా ఆ ప్రాధాన్యత అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని ప్రత్యేక సందర్భాల సమయంలో సాధారణ ఆలయాలకు సైతం అమిత ప్రాధాన్యం ఏర్పడటం చూస్తుంటాం. ఇవన్నీ ఒక క్రమం అయితే, ఇందుకు భిన్నంగా కొన్ని ఆలయాల్లో అనూహ్యంగా చోటు చేసుకునే మహిమల కారణంగా ఆ ఆలయాలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఈ ఉపాధ్యాయం అంతా దేనికంటే, ఇప్పుడు అలాంటి అద్భుతమే విశాఖ జిల్లా అనకాపల్లి నూకాంబిక ఆలయంలో చోటు చేసుకుంది. ఈ ఆలయం చరిత్రలోనే ఎన్నడూ జరగని వింత సంభవించింది. అదేమిటంటే, ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచిన అనకాపల్లి నూకాంబిక అమ్మవారి విగ్రహాన్ని తొలిసారిగా సూర్యకిరణాలు తాకాయి. మంగళవారం ఉదయం 6:39 ఈ అద్భుతం చోటు చేసుకుంది. సూర్యకిరణాలు రాజగోపురం మీదుగా ప్రయాణిస్తూ ఈ ఆలయంలో నిలువెత్తున కొలువై ఉన్న అమ్మవారి విగ్రహంపై పడటంతో భక్తులు తొలుత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ తరువాత భక్తి పారవశ్యంతో తేలియపడ్డారు. అయితే ఇలా జరగడం ఆ ఆలయ చరిత్రలోనే మొదటిసారని నిర్వాహకులు చెబుతున్నారు. అమ్మవారితో పాటు తమకు సూర్యభగవానుడి కరుణ లభించిందని, ఈ ఆనందం వర్ణనాతీతమని సంతోషం వెల్లబుచ్చారు. ఇలా విగ్రహానికి సూర్యకిరణాలు తాకటం వల్ల ఆ విగ్రహానికి కొత్త శక్తులు వస్తాయని చెబుతున్నారు. అయితే అసరవెల్లిలో సూర్యనారాయణ స్వామిని ఇంకా ఆదిత్యుడు తాకక ముందే ఇక్కడ అమ్మవారి ఆలయంలో ఈ రకమైన ఘటన చోటు చేసుకోవడం నిజంగా అద్భుతమని నిర్వాహకులు అభివర్ణిస్తున్నారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న అమ్మవారి భక్తులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు తండోపతండాలుగా తరలివస్తూ అమ్మవారిని దర్శించుకొని తన్మయత్వం చెందుతున్నారు. సో అది ఫ్రెండ్స్, విన్నారుగా. ఈ తాజా వార్తపై మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.